పొందాలి ఆయన రావాలి అన్న ప్రభావ ఉద్దేశం కలిగి ఆలోచన కలిగి ఈ గ్రామానికి వెళ్తూ ఇప్పుడు కూడా గ్రామానికి వెళ్తూ విత్తనాలు వారి గ్రామంలో స్వార్థను స్వార్థ వ్యర్థం కాకూడదు అయినా వంకిన విత్తనాలు వ్యర్థం కాకూడదు అయినా అది పండించాలి అయ్యా నీకు అది విస్తరించాలి అభివృద్ధి పొందాలి తండ్రి నీకు కనుక వారి ప్రయాసాన్ని వ్యర్థం కాకుండా వారి ప్రయాసానికి ప్రతిఫలం ఆశీర్వాద జీవనం నుంచి నడిపించండి వచ్చిన బృందం అంతటికి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యములతో నింపి కాపాడండి మీ కృపాక్షామంతో నింపి నడిపించండి ఈ స్వార్థ కలిగించండి మా ప్రభావ మన వారికి ప్రజలను కూడా సురక్షితంగా చేరవలసిన ప్రార్థన. మహాపరిశుద్ర మహోన్నతుడ శ్రేష్టమైనటువంటి నీ కృప చేత ఈ శ్రేష్టతనములకు నడిపే బిడ్డలు అదేవిధంగా మా ప్రియులు తండ్రి దేవా మీ ప్రియదాసులు నాయన మా ప్రియులు వేదలు తండ్రి సతీశ్వరయ్య గారిని వారి యొక్క సంఘమును వారి బృందమునంతా కూడా నాయన తండ్రి ఇదిగో నీ యొక్క లేఖనం కదా సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నట్లుగా తండ్రి ఆ యొక్క వాక్యమును తండ్రి దేవా నెమరు వేసుకుంటూ వాక్య ప్రకారము మీరిచ్చిన ఆదేశ ప్రకారము సువార్త ప్రకటించుట కొరకై వారందరూ కూడా నాయన కూడి చేరి వచ్చి ఉండగా వారందరి యొక్క ప్రయాణంలో తోడు ఉన్నందుకే మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్తోత్రాలు తెలుపుతూ నేను ఈ యొక్క డొంబరిగూడ ప్రాంతంలో మీ యొక్క ప్రేమ దాస్తులను తండ్రి భాస్కర్ గారిని ఆయన ఏర్పాటు చేసుకుని ఈ జనము తండ్రి మీ చిత్త ప్రకారం జరుగుతున్నటువంటి ఈ యొక్క సువార్త కార్యక్రమం అంతటినీ మీరే అధ్యక్షత వహించి నడిపించి మీరు మహిమ పొందుతున్నట్లుగా తండ్రి సువార్తనైనా విన్నటువంటి ప్రతి ఒక్కరూ అయినా ప్రకటించుతున్నటువంటి ప్రతి ఒక్కరూ మీ స్వాధీన పద్ధతులను వేడుకొనొచ్చు నేను ఎవరెవరైతేనైనా ఇంకనూ తండ్రి నిన్ను అంగీకరించలేదో వారు అంగీకరించినట్లుగాను అంగీకరించిన వారు తండ్రి నేను ఈ యొక్క సువార్తను బట్టి మర్మనసు పొందుకోలేదో వారిని మర్మనసు చేసి మీరే సకల విధములైనటువంటి దయచేసి ఆశీర్వించి జీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందుతున్నామని నాకు యేసుక్రీస్తున్న అడిగి మిక్కిలి బ్రతిమలాడి వేడుకొంటున్నాము అందరూ కూడా మరి ట్రాక్స్ ఉన్నాయి అందరూ కూడా మరి సంస్కృతి ట్రాక్స్ చేయదు ట్రాక్స్ తీసుకుంటే మీరు తీసుకోవాలండి దయచేసి అలాగే ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము ఆహా హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవులను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదను హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని అమ్మా కంజలు యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా ఉన్నను ఇబ్బందులైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలు ఉన్నను
చూడండి పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి నాని ఇప్పుడు కూడా మీరు దీవించి ఆశ తీసుకుని వెళ్ళి రక్షణ దయచేయమని యేసు పేరు అడుగుచున్నాను తండ్రి ఆమేన్. ఇది పత్రిక అండి తీసుకోండి. God bless you. Praise the Lord. Hallelujah. వచ్చిన నిష్ఠురమైన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు. హల్లెలూయా. మరి ప్రియమే దుంబరుగుడ గ్రామస్తులకు ప్రభువైన యేసుక్రీస్తు పేరులో ఆ స్త్రీ యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారా అని చూస్తూ ఉంటుంది. మరి ఆ స్త్రీ చూసినప్పుడు యేసు ప్రభు వారు మరి వచ్చినప్పుడు మరి యేసు ప్రభు వారు దగ్గరికి వెళ్ళి ఆ పాపములన్నీ కూడా క్షమించబడాలని ఎంతో ప్రయాసపడి మరి ఆ స్త్రీ వెనక నుంచి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు కన్నీటితో కడుగుతుంది. ప్రియులరా, పాపం పోవాలి అంటే యేసు ప్రభు వారిని నమ్మాలి. కనుక రక్షణ కావాలంటే యేసు ప్రభు వారిని నమ్మాలి. కనుక ఆ స్త్రీ కన్నీటితో యేసు ప్రభు పాదాలు కడిగిందండి. అలాగే కన్నీటితో కడిగి మరి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు మరి మాటి మాటికి కూడా మరి తుడిచినట్లుగా ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్నట్లుగా ఎవరు ఆయన అంటే నిజమైన దేవుడు నజరేయుడైన యేసు పునరుద్ధానమును అనుగ్రహించినటువంటి వాడు, పరలోక భాగ్యమును దయచేసినటువంటి వాడు, కాలాలు సమయాలు కూడా ఆయన స్వాధీనములో ఉన్నవని చెప్పినటువంటి వాడు. హల్లెలూయా. కనుక అటువంటి గొప్ప దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నా పాపాలు పోవటం లేదని ఆ స్త్రీ నిజముగా అన్ని పక్కన పెట్టి ఈరోజు మరి అనేక మంది అన్ని చూసుకుని యేసు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారండి. కానీ గమనించాలండి, నిన్ను ఆదరించే దేవుడు, నీ తండ్రి కన్నా నీ తల్లి కన్నా ఎక్కువ ప్రేమించే దేవుడు యేసు ప్రభువారు, నిన్ను ఓదార్చే దేవుడు యేసు ప్రభువారు. కనుక ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అని యేసు ప్రభువారు దినమెల్ల కూడా రెండు చేతులు కూడా చాపి అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. అటువంటి దేవుడి దగ్గరికి వస్తావా దేవుని బిడ్డ? అటువంటి ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభు రెండు చేతులు కూడా చాపుతున్నాడు. రక్షణ పొందుకుంటావా? నీ పాపాలన్నీ కూడా ఒప్పుకుంటావా? ఎవరైతే వారి నాలుకలతో వారి పాపము నోటితో ఒప్పుకుంటారో వారు క్షమించబడతారు అని మార్కు సువార్త 16 వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఒక నివాస స్థలము కావాలి. ఏంటి అంటే జీవనము కొనసాగించడానికి ఒక ఇల్లు కావాలి. కానీ మనిషి చనిపోయిన తర్వాత పరలోకములో ఒక ఇల్లు కావాలి. పరలోకములో ఇల్లు ఇచ్చే దేవుడే నజరేయుడైన యేసు. హల్లెలూయా. అక్కడ మంచి మంచి ఇల్లులు యేసు ప్రభు వారు చెప్పారు. ఏమనంటే మరి చక్కనైనటువంటి మాట ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? నేను వెళుతున్నాను తండ్రి, మంచి గృహాలు మీ కొరకు నేను సిద్ధపాటు చేస్తాను, లేని ఎడల మళ్ళా మీ దగ్గరికి వచ్చి నేను చెప్తానని యేసు ప్రభు వారు చెప్పారు. కనుక అటువంటి గొప్ప దేవుడిని ఈ రోజు మేము తెలుసుకున్నాం. కనుక అంత దూరం ప్రాంతానికి వచ్చి ఈ సువార్త ఈ మంచి వర్షంలో ఈ తుఫానులో మేము చెప్పగలుగుతున్నామంటే కారణం యేసు ప్రభు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మేము కూడా ఒక దినాన్ని నశించిపోయిన వారమే. యేసయ్య మమ్మల్ని వెతికి పట్టుకుని ఆయన రక్షించుకున్నాడు. ఈ రోజు ఒకవేళ అలాంటి పరిస్థితి మీద అయితే యేసు ప్రభు అంటున్నాడు, రా నా దగ్గరికి, నీ పాపాలు క్షమిస్తాను, నేను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవనైనా మీరు ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన గ్రామంలో దేవ విత్తబడిన వాక్యం ఇక్కడ నివసిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబం
జీవితాల్లో నాయన ఫలింపుని దయచేయండి అయ్యా. వారి పనిపాటులు నాయన, పాడి పంటలు నాయన, ఉద్యోగాలు నాయన తండ్రి మీరు దీవించండి నాయన తండ్రి ప్రభా. దేవా నాయన వారు చేస్తున్న చిన్నపాటి వ్యాపారాలు నాయన, సముద్ర వ్యాపారాలు తిప్పినట్టుగా నాయన తండ్రి వారి వ్యాపారాలు దీవించండి నాయన తండ్రి. మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన తండ్రి ప్రభా. దేవా ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబం కూడా నాయన మీ రక్షణ పొందుకుని నాయన తండ్రి ప్రభా. ఇక్కడ సేవా పరిచయం చేస్తున్న నాయన సేవకుల సంఘముకి వెళ్ళి నాయన తండ్రి మిమ్మల్ని ఆరాధించే కుటుంబాలుగా నాయన తండ్రి మీరు ఏర్పాటు చేసుకోమని దీవించమని వేడుకొనిచున్నాం తండ్రి. నాయన తండ్రి ప్రభా, ఈ యొక్క శుభవార్త నాయన తండ్రి, సువార్తని నాయన తండ్రి ఈ గ్రామానికి దీవెనకరముగాను నాయన తండ్రి ఆశీర్వాదకరముగా వచ్చమని మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి.